అమచ్చవర్య గరుడ గంధర్వ కిన్నర కింపురుష యక్ష సిద్ధ సాత్విక నంబులే అథల విథల సుథల రసతల ఫలతల మహపోతాల లోకంబులి మధ్య ప్రభావం విన్న తోడనే గరుడ సిద్ధ గంధర్వ సాత్యులు కూడా ఇక గడగడ అని వణుకుతున్నారు. కీలి కీలికి వేసి సింహముల బలము గలవాడిని మధ్య పేరు ఇక కీచక నామధేయమంటారు. సకల ప్రజల జోకతోడ సాగవాడనే ప్రీతి లేఖను ప్రీతి లేఖను తిరిగి లోకము నాకు వాస సముద్ర లోకము చికాకు చేసి పక్కటముగా పైకి నెగోదేశదం అందులో నాకెదురుగా వచ్చిన చీరేసదం అందులో నాకెదురుగా వచ్చిన చీరేసదం. అమచ్చవర్య మహారాజా మహాప్రభు చెప్పండి. కేకయ్య పాలులను హరి భీకరుడును సకల ప్రజలను ఎల్ల కాలువ ఇక ఈ పాతాల లోకంలో కాపాడేటువంటి యొక్క మహానుభావుడును విన్నావా? జననీ సుశాంతకి నా జనకుడు కేకేసు సదాలు తెలియక నాకికం పిలిమి నేడికం మదియు కలిమికం కల్కల్ప సమదేవుడు కల విరాటు బావ అక్క వినయురాలు సుదేశాలు కరడికం సుగుణ మణిపురాలు ముందరయు నేడికం. అమచ్చవర్య నా జనని అనగా నా తల్లి సుశాంతకి నా జనకుడు కేకయ్య సూనుడు కనులు అనగా ఒక్కరి కాదు ఇద్దరు కాదు ఇక 100 మంది నాకు అన్నదమ్ములు గలరు. అంతేకాకుండా అందరిలోన మాకు ఒక్కతే అక్క గలదు. మీ భావ పేరు? మా భావ పేరు విరాట భూపతి. ఈ పాతాళలోకంలో ఇక నేను ఎందుకు దాగి ఉన్నానంటే చెప్పండి. ఒక్క విషయం గురించి దాగి ఉన్నాను. ఎవరి గురించి? కుంతి కుమారుండు జనని సూనుండు గతంతి పాలతలయుండు బకసురుండును గిడింపుండును తంతి వైరి అలసమ బలవంతు నాతో 6 మిత్రులను ఒక గడియలో జన్మించయు మేమంత పచ్చముకుని చెంతకేగయు. ఒక్కరి కాదు ఇద్దరి కాదు 6 ఇక యోధాన యోధులు ఎవరనగా చెప్పండి. కుంతి కుమారుడిక భీమసేనుడు జరాసంధుడు బకాసురుడు హిడింబాసురుడు దుర్యోధనుడు కీచకుడను 6 ఒక్క ముహూర్తంలో ఒక్క నక్షత్రములిక పుట్టి మేము ఎక్కడికి వెళ్ళామంటే గతను ఇక కేరళ పోని బ్రహ్మదేవుని యొక్క సన్నిధానములకు వెళ్ళాము. ఎందుకంటే 6 ఒక్క గడియలో ఒక్క నక్షత్రములో ఒక్క దినములో పుట్టినటువంటి వారము. అయ్యా మా యొక్క జ్యోతిష్యం మీరు చూడాలి. ఇందులో ఇక ఎవరు బలవంతులు బలము తక్కువ వారు ఎవడి చేతిలో ఇక ఎవడు మరణించుతాడని ఆ యొక్క మరణ వార్త గురించి ఇక బ్రహ్మ దగ్గరికి వెళ్ళాము. వెళ్ళినాక షరతు పెట్టాడు. ఎవడి చేతిలో ఎవడు మొదలు చనిపోతాడు వాడి చేతిలో ఇక మీరందరూ హతులవుతారని ఆ కలహప్రియుడు అనగా బ్రహ్మదేవుడు చెప్పాడు. అప్పుడు జరాసంధునికి భీమునికి అఘోరమైగా యుద్ధము జరుగుతున్నది. ఆ యుద్ధములోన భీముడి యొక్క చేతిలో జరాసంధుడిక మరణించాడు. మొదలు వాడి చేతిలో ఇక మరణించాడు గనక వాడి చేతిలో ఇక మేమందరం ఇక అతులవుతామని మరణించుతామని మేము ఇక ఎవరి యొక్క భయమునకు వాని యొక్క భయమునకు నేను వచ్చి పాతాళ లోకంలో నేను దాగి ఉన్నాను. బకాసురుడు కొండ గృహాల్లో దుర్యోధనుడు ఏకచక్రపురి పట్టణంలో అయితే ఇలాంటి యొక్క స్థానంలో ఇక వారు అణిగమణిగి ఉన్నారు. ఎప్పుడు ఇక నేను బలవంతుడను రాక్షసుల దక్షిణ సవనా దీక్షుడను తుమ్రాక్షుడను సవనా దీక్షుడను తుమ్రాక్షుడను దక్షిణముఖవారుల తల అక్షయతూ నీరముల చెయ్యి క్షణమున వక్షమున వేసదల్ వారిని శిక్షించే పక్షుల చీరేసదల్. అమచ్చవర్య అయ్యా చూడు నేను ఇప్పుడు పాతాళ లోకముల కొన్నాళ్ళ దాగి ఉన్నాను. నారదుడు చెప్పిన మాట ప్రకారముగా ఆ దుర్యోధనాదులు
లక్క ఇల్లు కట్టించి ఆ లక్క ఇళ్లలోన ఆ. ఈ పాండవులనిక దగ్ధం చేశారన్నటువంటి ఒక మరణ వార్త విన్నాను. నారదుడు చెప్పాడు. అయినా నాకు వైరి అయినటువంటి ఒక భీమసేనుడే ఇక మరణించాడు. అవును. నాకు ఎదురు ఎవరు? ఆ. ఎప్పుడైతే నేను మత్స్య దేశమునకు మా భావ విరాట భూపతి ఉండబడినటువంటి యొక్క ఆస్థానమునకు వెళ్ళి ఆ. వారి యొక్క సుఖక్షేమములు వారి యొక్క మంచి చెడ్డలు కనుకొని నేను రావడమే ఇక కర్తవ్యం. సరే మీ ఇష్టం. సరే వెళ్ళండి. మత్స్యాదేశం అంటారు మా యొక్క పురంబు. ఆ. నా యొక్క పేరైన సుదుష్టదేవ్ అంటారు. నా భర్త పేరు విరాట మహారాజ్ అంటారు. మా యొక్క తమ్ముడైన సింహభరుడు మహా గొప్పవాడు. విన్నావా? ఇంతవరకు మా తమ్ముడు వచ్చే చూస్తాను. సారా సాక్షులు లేరు నా లేరు పూరేడు ఇక మా పూర్వావళి ఆ. ఈ సభలో చెప్పమన్నావా చెలిగమనా? నీ పేరు, మీ పట్నం పేరు చెప్పండి అమ్మ. ఇక మేము ఆ, క్షత్రియ రాజులము. అవును. అవునా? ఆ, ఇక నా భర్తలు మాత్రం ఒకరు కాదు ఇద్దరు కాదు ఆ, 5 పతులు ఉన్నారు నాకు. ఆ, వారి పేరు అడిగావా? అవును చెప్పండి. వారి పేరు మాత్రం ఇక ఆ. ధర్మరాజు, ధర్మరాజు, భీముడు, భీముడు, అర్జునుడు, అర్జునుడు, నకులుడు, ఆ. సహాదేవుడు, ఐదులు. ఇలాంటి వారి భర్తలు ఉన్నారమ్మా నాకు. మరి పంచపాండవుని భర్తలు. నీ అవునమ్మా. పేరమ్మా, నీ పేరు? నా పేరు మాత్రం ఆ, ఇక ద్రౌపది అంటారు నా పేరు. ఆ, సరే సంతోషం అమ్మా. ఒక 7 అజ్ఞాతవాసము, ఆ, 12 సంవత్సరములు వనవాసము. కౌరవులు పాండవులు ఆ, మాయాజూదము లోపల ఆ, పాండవులు ఓడిపడిపోయారు ఉమ్, కౌరవుల చేతిలో. ఆ. కావున ఇప్పుడు ఒక 7 అజ్ఞాతవాసం చేయవలెనని ఆ. ఇక 5 నా పతులు వెళ్ళిపోతున్నారు. అవును. ఇక నేను కూడా వారి వెంట వెళ్ళిపోవలేనమ్మా. సరే వెళ్ళండి. 1 సంవత్సరము అజ్ఞాతవాసం అంటే పాండవులు లేనట్టుగా మారువేషములు చేత ఉండి ఆ యొక్క విరాట మహారాజు పట్టణంలో ఉంటామని ఇక వారు వెళ్ళిపోతున్నారు. వెళ్ళారు. ఇక వారి వెంట నేను కూడా వెళ్ళిపోతున్నాను ఇవాళ. వెళ్ళండి. ఈ యొక్క ద్రౌపది వేషము మార్చుకొని ఆ, సైరంధ్రి వేషమున వస్తున్నాను. అవును. ఆ విరాట మహారాజు భార్య అయిన శ్రేష్ఠదేవి ఉన్నది. ఆ అమ్మాయి వద్దకి వెళ్ళు. ఇక వెళ్ళిపోతానమ్మా. సరే వెళ్ళండి అమ్మయ్య. ఆహా, ఏమిటి చెల్లిమని? ఆ. ఆ యువతి మరి ఎవరు కానీ చాలా అందం ఉన్నది. అవును. ఆమె ఎవరే కాస్త వెచ్చించి ఆ. మన వద్దకి వస్తున్నారా? ఆ. ఆ అమ్మాయి చాలా సుందరవతి. అవును. ఆహా. అమ్మా మీరెవరమ్మా? అమ్మా మీకు ఇదే వందనములు. ఓ చిలిమణి, ఏంటమ్మా? మీ యొక్క గ్రామము మీ యొక్క నివాసము ఎందుకు వచ్చావు? మీరెవరో నాకు సాష్ట్యంగా చెప్పండి, ఆమె వింటానమ్మా. నమ్మి వచ్చి తిని దొరుసాని నేను మాత్రము నీ ఆజ్ఞలో ఉంటానని నీ వద్దకు వచ్చాను. ఆ, నమ్మి వచ్చానమ్మా, నన్ను కాపాడుమని వేడుకుంటున్నాను తల్లి. అయితే నా వద్ద ఉంటావా చెల్లిమణి? ఆ, రాణి లక్షణములాచని పరబాని మనులాను ధిక్కరించు. పరబాని మనులాను ధిక్కరించు. అమ్మా చెల్లిమణి, ఏంటమ్మా? మీరెవరో కానీ
నీవు దాసిధనం కాదు నవా, ఒక రాణి విధానముగా దోస్తున్నాను. నాకు దాసిధనం కదమ్మా. నువ్వు ఏ రాణి భార్యవో, ఏ రాజు భార్యవో నాకు సాష్టాంగ చెప్పండి అమ్మా. నీవు నువ్వు దాసివి కాదు, ఒక మహారాణి విధముగా ఉన్నావన్నావా? నే నీకు తప్ప చెప్పగాలనా, అనుమానము లేదు కనావాలనా, అనుమానము లేదు కనావాలనా. అమ్మా, నా యందు మాత్రం ఏమీ అనుమానం లేదమ్మా, ఏ దోషం లేదు. నమ్మి వచ్చాను, నన్ను కాపాడేవారు ఎవరు లేక, ఇక నాకు అన్నం లేక ఆహారం లేక అనేకంగా బాధపడుతూ నీ వద్దకు వచ్చాను. అనుమానం లేదమ్మా నా వద్ద. ఓ అమ్మాయి, నీ పేరు సైరంద్రి అంటారమ్మా. సైరేంద్రి. మనకేమి కావాలో కోరుకోండి. నేను 1 సంవత్సరం ఉంటాను. నాకు బట్ట పొట్ట కావాలి, కానీ జీతభత్యం మాత్రం తీసుకునేదాన్ని కాదు. సరే, 1 సంవత్సరమే ఉంటాను. ఓ చలి రావమ్మా, సైరేంద్రి రావమ్మా. మత్స్య దేశమునకు ఇప్పుడే ప్రయాణమైకి వెళుచున్నాను. అక్కడ చూడక ఇక చాలా దివసంబులాయను. మా భావ విరాట భూపతిని చూడక బహునాళ్ళుగాయను. అయినా నాకు భయము లేదు, ఎదురు లేదు. నాకు వైరినటువంటి యొక్క పాండవ మధ్యముడిక భీమసేనుడిక మరణించాడే. వెడలోచున్నాడా మత్స్య దేశముకు, గడియలో నన్నే కరిగమనుడనయ్యా. మత్స్య దేశముడికి చేరవచ్చాను. అక్కగారు ఉండబడినటువంటి మన యొక్క మందిరం ఇదే కావచ్చు. ఏమి అక్కగారు ఉండబడినట్టు ఒక మందిర, ఈ యొక్క వింతలిక ఏమి? ఆహా, ఏమి మందిరము! అక్కా సుదర్శదేవి, ఆహా తమ్ముడా, ఎప్పుడు వచ్చావు తమ్ముడా? నీ పాదములకు నేను మందిరం చేస్తున్నాను. చిరంజీవా సుఖభావ, చిరంజీవా సుఖభావ. చాలా తెలుగు తమ్ముడా, అంత క్షేమేనా తమ్ముడా? అక్క వందనమక్కగారు, వందనమక్కగారు నిజవాసమమునల్ కుశలంబేక. మరి నందనులు కుమార్య నారి సమూహము సేవకాదులు బంధుగా క్షేమమాయిక పొంత మెలంగు మెరుంగోడి. ఈ బంధబరాలగా మినియో మానిని ఎవరో నాకు చెప్పవే. ఆ ఏమరుతున్నావు తమ్ముడా? ఏమరుతున్నావు నీవు? నీ యొక్క సన్నిధానంలో ఉండబడినటువంటి యొక్క ఈ యువతిలో ఎవరి కావచ్చును? అవునా, చెప్తాను. మరాల గామిని యొక్క నాకు చెప్పు, దాని యొక్క పేరు లావచ్చను. అవును చెప్తా తమ్ముడా. అనుజవదిల్లరనేటి అనుజవదిల్లరనేటి కథ జయమే దానమనవాది కుశలంబు ఘనత చెప్పుమా నీదు జుడుకలకు మెలంగు నథరయు దాని నడుగడేలా నీవు ఒరే తమ్ముడా కీచక, ఈమె వలనగా నా యొక్క కుమార్తె ఉత్తరమ్మ, నీ యొక్క మేనుగోడలు. అవును ఉత్తరమ్మ, మీ యొక్క కుశలము ఘనత చెప్పు. ఈ అమ్మాయికి నీ యొక్క కుమార్తె ఉత్తరయా? అవును తమ్ముడా, నా యొక్క కుమార్తె ఉత్తర. ఉత్తరను మున్ను జోచితి ఉత్తరను మున్ను చూచితి
ఇంటి ఉత్తర ఎదుగాదు కోటియుడు రాజముఖి చిత్తజు కటారి యోగనా తత్తర పాటిందు దోచే తరలాక్షిగన ఆ ఆ ఏమడుతున్నావు తమ్ముడా? నేను ఉత్తరని ఇక చిన్ననాడు చూశాను, ఇది ఉత్తర కాదు. కోటియుడు రాజముఖి ఆ పౌర్ణమి నాడు ఉదయించు ఆ చంద్రుడికైనా బృహస్పతి శాపం వలన కాసంత నిన్న వడవంక ఉంటుంది కానీ ఏమి అందము ఏమి చందము ఆ అమ్మాయితో నేటి దివసమున ఇక కూడి ఉండిన ఎంత పావనం అనిపించును నాకు. ఏమి తమ్ముడా అటువంటి మాట పలుకు తమ్ముడా? అక్క. ఎంత మాట పలికావు తమ్ముడా? అక్క బ్రకేదాను ఈ కలిగి నామము ఐసో అక్క అక్క బ్రకేదాను ఈ కలిగి నామము మక్కువతో తెల్పలే ఆహా ఈ సుందర వనితామని ఎవరి కావచ్చును? దాని యొక్క పేరు దాని యొక్క నిజ స్థావరం ఇక నాతో ఇక విన్నవించు. అవును తమ్ముడా చెప్తుంటావా? చక్కని అనుదాయి ఎక్కడి బుద్ధులు కాడనీకు పెగ్గే తమ్ముడా నేడు ఓరి తమ్ముడా కీచక ఆ నీచమైన మాట పలుకుచున్నావు తమ్ముడా. ఎక్కడి బుద్ధులు ఎక్కడి ప్రేమ? ఆ అమ్మాయి ఎవరనగా నా యొక్క కుమార్తె నిరజయాతాక్షి పేరయ్యదో తెల్పలే పేరయ్యదో తెల్పలే చూడు ఆ అమ్మాయిని చూడగానే మదనుడు వేయు 15 శ్రమలకు నా యొక్క మనసు తహతహలాడుచున్నాడు. చెప్పు అక్క చెప్పు. సూర్యుడి గంగు నెరవేర్చుచుండేను సైరంధ్రియను నామము సూర్యుడి గంగు నెరవేర్చుచుండేను సైరంధ్రియను నామము ఓరి తమ్ముడా నా క్రింద పని చేస్తున్నది ఊడిగమ్ము చేస్తున్నది. దాని యొక్క కులమైన శైలేంద్ర కులం అంటారు, దాసు కులం అంటారు. అమ్మాయి పేరు శైలేంద్ర అంటారు. నాకు విభ్రాంతి గుట్టెనో కానీ ఏకాంతమున దోలవే వద్దురా తమ్ముడా వద్దురా తమ్ముడా వద్దు వద్దు ఏకాంతమున దోలుమా ఏకాంతమున దోలుమా. చూడు దాన్ని చూడగాని చూసిన ధారాప్య నుండి దానిపైన ఇక మరలు కొలుగుచున్నది. దానిని ప్రేమించాలని ముద్దు మురుపతో ఇక మాట్లాడాలని ఎక్కువ నాకు ఉల్లాసం ఓరి తమ్ముడా ఆ నీచమైన మాట పలుకు తమ్ముడా. ఆమె ఎవరంటే వారి యొక్క కులమైన దాసి కులము. అమ్మాయి పేరు శైలేంద్ర అంటారు. నీవు మందిరంలోకి వెళ్ళు, అమ్మాయిని ఇక పలకరిస్తాను. ఎవరు? దీని యొక్క అందము చూడగానే నా మనసులో ఇక ఏదో ఏదో ఇక ఉప్పొంగుచు ఇక ఉన్నటువంటి యొక్క ఈ అమ్మాయిని ఇక నేను పలకరించిన ఎంత మనో ఇష్టముగా ఉన్నది. ఎంతో వింతైదో చేను సుందరి లావణ్యం నేను వింతైదో చేను సుందరి లావణ్యం సుందరి నిన్ను చూడగాని ఆ మధునుడు వేయ 15 శ్రమలకు నా యొక్క మనోవిష్టమిక తీర్చమనిక వేడుచున్నాను దేవి. నీ పేరు ఏమిటి? నీవు ఎక్కడి దానవు? నువ్వు ఎక్కడి నుండి వచ్చావు?
దాశకాంతను. కసువు జిమ్మి మీ పాదముల కాడ ఉండే అమ్మాయిని దాశకాంతను. నాతో అవసరం ఏంటో కోమలిని మోము చూపవేయిటు గజ గమిని మరి తాళకుందునేయిటు కోమలిని మోము చూపవేయిటు గజ గమిని మరి తాళకుందునేయిటు నీ ముఖార విందము నా వంక చూయించి నీవు ఈ యొక్క పరుపు తిండుల పైన ఇక నీవు నేను ఏకాంతంగా పడుకున్నట్టే మీ కర్తవ్యం. భూమి పతులయ్య మాటి మాటికి ఇలా ప్రేమ దాసిల పైన నాలాంటి వారు ఎంతో మంది ప్రపంచం లోపల ఉన్నారు. నేను దాశకాంతను. కసువు జిమ్మి మీ పాదంలో కాడ ఉన్న అమ్మాయిని కదా. దాసి పని చేసేటువంటి యొక్క దాసికాంతవా? అవును. కొమ్మ బంగారు బొమ్మని విటురావే కాడు నమ్మకనిచ్చి నన్ను బ్రోవవే కొమ్మ బంగారు బొమ్మని విటురావే కాడు నమ్మకలిచ్చి నన్ను బ్రోవవే నీ పైన ఇక నాకు మనసు కుదిరి నీ పైననే నీవే ఇక నా యొక్క పట్టంపురానికి చేసుకుందామని నాకు అభిలాష కలిగి ఉన్నది. ఎలాగైనా నిన్ను విడిచిపెట్టేటువంటి యొక్క ఒక మాట వింటారా? వ్యర్థుడని కాదు. అయ్యా సుందరి, నాలాంటి వారి ప్రపంచం లోపల ఎంతో మంది ఉన్నారు మీకు. కాబట్టి మీ యొక్క మోహంధకారం వారిపై తీర్చుకోండి. నేను దాశకాంతలని చెప్పాను కాబట్టి అందవిహీనముగా దాశకాంతలు ఉంటారు. కాబట్టి మా పైకి ఎలా వస్తావు మహానుభావ ఆలోచించండి. రమ్మా వేళాదీరో కలికి చిలుకల పలుకు నొప్పు కులుకు హోయలు కలుగు చెలిన అతివి కౌటిడ తెచ్చకున్న నెలతున్న విశ్వంబరాము వేళాదీరో వెలది చలము చేయక ఆలస్యం చేయక నీవు నా ప్రక్కన చేరితే ఎంతో హాయిగా ఉండును. అయ్యో మహానుభావ మాటికి నా చేరు మాటలాడా కాను రాకు పూట కంపెటులేలా పతురత పోటిన మాటికి నా పైబడి వస్తున్నావే కానీ
బూటకంబిటి లేల పతివ్రతను దాశకాంతనే కానీ నాలోన గుణం చాలా బాగుంది. పతివ్రతవా? పతివ్రతను దాసిదానవేమిటి పతివ్రతవు? మాటి మాటికి నా పైబడి వస్తున్నావే కానీ ఇక నీ బూటకం చాలించండి. దాసికి పతివ్రత ధర్మమేలా, దాసికి పతివ్రత ధర్మమేలా, మాటలాడగా సాగు దాసికి కాసుగూర్చుట ఘనత మాటిని రోషదరు నా రాజ్యభోగము పాసదరు నా సతీ సుతాదులా దాసిదానమేమిటి? దాసిదానమేమిటి? పతివ్రతవు. పతివ్రతవా? కాశవీసమునకు నీవు సేవకత్వం చేసేటువంటి యొక్క మానవకాంతమేమిటి నీవు? పతివ్రతం అంటే ఇక నేను సహజము, నేను నమ్మేవాడిని కాదు. నమ్మేవాడవు కాదన్నావా? నేను పతివ్రతను దాశకాంతనే కానీ నాలోన చాలా బాగుంది గుణము కాబట్టి దాశకాంతను, పతివ్రతను కాబట్టి కాస్త ఆలోచించండి, నా మాట వినండి. దాసి పనులు చేసేటువంటి యొక్క సేవకాంతలు యజమానులు చెప్పిన మాట ప్రకారముగా మీరు ఏ పని చేయమంటే ఆ పని చేసే కర్తవ్యం మీకుంటుంది. అవును. వారిని కులకోటితో సాటి నారికి ఈ యొక్క ఏకాంతమైనటువంటి యొక్క మందిరంలో దీన్ని దొరికించుకొని ఈ మందిరంలో కేలి విలాసంగా దివరాత్రంపులు ఇక ప్రేమించిన ఇక నా యొక్క మనోవిష్టం తీరునుగాక. కమ్మనైనా చెరుకు కార్పు కమ్మ చేత బట్టి ఎటు దాసికాంత మానవకాంతమేమిటి? కళ్ళలు మూసి తెరిసినంత లోపలే ఇక నువ్వు మాయమైపోయావు. అయ్యారి అయినా ఇక ఎక్కడికి వెళ్ళదు. అక్కగారు ఉండబడినటువంటి యొక్క సౌకమునకు ఆమె మందిరములనే ఉంటుంది. ఇక పర్వాలేదు, నేను ఎప్పుడైనా ఇక వెళ్ళి ఇక కలుసుకునేటువంటి వాడిని. ఆ కీచకుడు పాడువడా నా పైకి వచ్చి నన్ను బలాత్కారముగా నా యొక్క పరటకొంగు బట్టి లాగుతున్నాడే. కానీ ఒక అపాయాన్ని ఉపాయంతో తప్పించుకోవడమే బాగుంటుంది కాబట్టి తప్పించుకున్నాను. కానీ అతని అక్క అయినా సుదర్శనం ఉన్నది, ఆ అమ్మాయితో చెప్తాను ఈ మాట. అమ్మా నీకు వందనము తల్లి. ఏమిటమ్మా, ఎందుకు వచ్చావమ్మా? చెప్పు తల్లి, ఎందుకు వచ్చావు? సూచితివా దొరుసాని కీచకు శ్రేష్టలు పూని. ఏమిటమ్మా, ఏమన్నాడమ్మా? నా తమ్ముడు సూచితివా దొరుసాని కీచకు శ్రేష్టలు పూని. నీచుడు దుర్మదామస్య కావ్యస్యయు సూచి ప్రమించెను ఓ చలి మంచిదా. మన బలికలు మా తమ్ముడు. సూచితివా దొరుసాని ఏమన్నాడమ్మా మా తమ్ముడు? కీచకు శ్రేష్టలు పూని. సూచితివా దొరుసాని కీచకు శ్రేష్టలు పూని. అమ్మా మీ తమ్ముడైనా ఆ కీచకుడు చేయి పని చూశావా? నేను నీ వద్ద ఉన్నాను కాబట్టి నీ యొక్క తమ్ముడు నా పైకి వచ్చి నాతో ప్రేమించమని ఇక నా పైబడి వస్తున్నాడమ్మా మీ తమ్ముడు. అవునా? అమ్మా రాచవాడు తాను చాలు. రాచవాడు తాను
భగవంతుడు నిన్ను చూచి తోచి అడిగాడమ్మా, మా తమ్మని తప్పులు మన్నించవమ్మా, ఎవరు అయితే చెప్పవద్దు. తోచక నా తమ్ముడు ఈ మాట అన్నాడు. అవును. అమ్మా ఇక నీకేమి అన్నావా? నీవేం బాధపడదమ్మా, నా మాట కాస్త వినండమ్మా. అర్జునవుటకు నీవు మరి వెనుక వేసుకున్నావు. అనుజులవుటకు నీవు మరి వెనుక వేసుకున్నావు. వనిత పతివ్రత అని జనతను తనదగులానే ననలేదామును. నీ తమ్ముడు కాబట్టి, ఆ, నీ తోబుట్టు తమ్ముడు కాబట్టి వెనక వేసుకున్నావు. రాచవాడు నా తమ్ముడు, ఇక తోచక ఏమన్నాడో ఏమో కానీ అని అన్నావు ఈ మాట. అవునమ్మా, మా తమ్మిని మాట కాస్త క్షమించమమ్మా, నీకు జోహర్ చేస్తున్నా. మరి కాస్త అయినా ఆమె దాసికాంత ఆ. కసు జిమ్ముకుంటూ మన ఇంటి ముందు ఉంటున్నది చెప్పకూడదా ఈ అమ్మా మాట? నా మాట ఏమిటో చెప్తాను. కనకాంగిరోని కేమి కను బలుడు వాని ఎదురేమి. కనకాంగిరోని కేమి కను బలుడు వాని ఎదురేమి. ఓ సైలేంద్రి, ఆ, ఓ కనకాంగి, మా తమ్ముడు మహా గొప్పవాడు, మహా బలవంతుడు. ఈ మధ్య దేశము లోపల ఈ మాట విన్నా గాని ఎవరు వారిపైన యుద్ధము చేయలేరు. మహాబలుడు, మహా గణవంతుడు మా యొక్క తమ్ముడు. తమ్ముడు చాలా బలవంతుడు, మంచివాడన్నావా? నువ్వు చెప్పిన మాట వింటున్నానమ్మా. మా తమ్మునికి నేను బుద్ధిగానం చెప్పి పంపిస్తాను వారి యొక్క దేశం. అతి బలుడైనను ఏమి ఉత్తతుడైనను నాకేమి. అతి బలుడైతేనేమి, దుర్బలుడైతేను నాకేమి. అతి బలుడైనను ఏమి ఉత్తతుడైనను నాకేమి. పదులు ఇట్టి సంగతి నను ఇక సంగతి విన్నాను. అతులితముగా పంచటలో నారింతు. అతి బలుడైనను ఏమి ఉత్తతుడైనను నాకేమి. ఏమి ఏమిటమ్మా శైలేంద్ర నా ఏమనుచున్నావు? తమ్ముడు చాలా బలవంతుడు, ఆ. నా తమ్ముడు చాలా బలవంతుడు అంటున్నావు. ఆ, అతి బరులైతే నాకేంటి, కీచకుడు మంచివాడైతే నాకేంటి? నేను పరాగింటి అమ్మాయిని. అవునమ్మా. ఏదో పొట్ట కోసరమై నీ ఇంట్లో ఉన్నాను నేను. ఓ నాకు సైలెంట్. అన్నం లేక నీ వద్ద ఉన్నాను కాబట్టి నీ తమ్ముడు నా పైన కన్నేశాడంటే ఇది చాలా విదూరం కదా తల్లి. అమ్మా నీ దయనమ్మా, ఇకనైనా మీరు మన్నించండి. మా తమ్మునికి జ్ఞానం చెప్పించి పంపిస్తాం. ఏమన్నావమ్మా? ఇప్పటి వరకు మా తమ్మునికి బుద్ధి చెప్పిస్తాను. ఇక్కడ ఉండండి, నీ ఎవరితో చెప్పవమ్మా, మా యొక్క ఊరికి బయటపడుతుందమ్మా. అమ్మా ఎక్కడ చెప్పను కానీ ఆ. నీ తమ్ముడికి మాత్రం కాస్త బుద్ధి చెప్పవమ్మా. అవునమ్మా, ఆమె ఉండండి. దాశకాంత కసూజమ్మి అమ్మాయి, విన్నావా? ఆ అమ్మాయి జోలికి పోకూడదని చెప్పవమ్మా కాస్త. అవునమ్మా శైలేంద్రి, ఆ. నీవు మా ఇంట్లో చక్కదాని ఉండండి అమ్మ. వెళ్ళండి. అమ్మాయి ఉంటానమ్మా. అక్క ఏమి తమ్ముడా, నీకిదే వందనములు. నన్ను ధరించుము. దండమే ప్రాణగండమురా. అక్క, ఇంత మలబలి కావురా. సర్కార బొమ్మాయు అక్కనే చూసినా. సర్కార బొమ్మాయు అక్కనే చూసినా. ఎక్కడే గలగానా నాకిటు నిఖముగా వినిపించాలే. ఎక్కడే గలగానా నాకిటు నిఖముగా వినిపించాలే. ఎక్కడే గలగానా నాతో నిఖముగా వినిపించాలే. అక్కనే చూసినా చక్కరామాయు అక్కనే చూసినా. నేను చూసినటువంటి ఒక అందాల రాశి అపరూప సౌందర్యవతి దానిని ఒక నేటి రాత్రి నా కన్నులకు కనిపించుము.
ఛీ! కల్పింపజేయము. ఏమిటి ఎంత మాట బలికావురా తమ్ముడా? నీవు చక్కని వాడు, మహా బుద్ధివంతుడు, మహాబలవంతుడు తమ్ముడా. నీ పేరు చెప్పగా అథల సుతల రసాతలం లోపల 3 లోకములు భయపడతాయి తమ్ముడా. ఆ నీచమైన మాట నీ పాదములకు వందనం చేస్తాను. వద్దురా వద్దురా నీకు తమ్ముడా, మొదటిగా వద్దు. వందనాలు చేస్తాను. ఆ. బెరబెలని పూనే, మరల కోరువ జాల, బెరబెలని పూనే, వద్దురా తమ్ముడా, వద్దు. మరల కోరువ జాల, బెరబెలని పూనే, మరల కోరువ జాల, బెరబెలని పూనే, శరణ కమలములకు సాగిలి, శరమునంది కరుణగుణ, శరణ కమలములకు సాగిలి, శరమునంది కరుణగుణ. నీ దయని అక్క, ఈ యొక్క ప్రేమ మోహంలో ఇక చనిపోయినా నీకు వచ్చే ఉగాది పండుగ రోజున నీకు చీరలు సారెలు కట్నములు కానుకలు తెచ్చేటువంటి వాడు నీకు ఎవడు లేడు. దాన్ని ఏకాంతముగా మందిరమునకు పంపించు. నీకు చక్కనైనటువంటి ఒక 20,000 ఖర్చు అయినా కానీ చక్కని కంచి పట్టు చీర ఛీ! తీసుకొస్తా. తమ్ముడా, వద్దురా తమ్ముడా. నీవు ఒకవేళ ఇక ఆ సైర్యంని పంపించకై ఉన్నా నా గదాగట్టనము చేతని యొక్క రెక్కలు చేస్తా. కాస్త ఆగుము తమ్ముడా. సరే పంపిస్తా తమ్ముడా, పంపిస్తా. ఎప్పుడు ఏ టైంకు ఏ నిమిషం మనకు పంపిస్తావు? అయితే అనేకమైన శిరోబాధ అంటాను. ఆ శైలేంద్రి నా మాట నర్తనశాల రంగుమాని గుడి వద్ద నీవు అక్కడికి పంపించవలను. అవును. కళ్ళు అనగా సుర అనగా కళ్ళు గురించి శిరోబాధ ఇక తీర్చేందుకు ఆ సుర కళ్ళు ఇక నా వద్ద ఉంటుందని ప్లాన్ వేసి ఇక పంపించు. అవును తమ్ముడా, అదే ప్రకారం పంపిస్తాను. ఓ శైలేంద్రి, రావమ్మా రావమ్మా రావమ్మా, శిరోబాధ. ఓ మహారాణి, ఏంటమ్మా? ఏమిటి శైలేంద్రి? అనేకమైన నాకు తలబాధ అవుతున్నది. అంటే అయితే ఏం కావాలమ్మా మరి? నాకు ఏమి కావాలంటే నీకు శిరోబాధ చాలా సురనుగా కళ్ళు కావాలి. ఆ. రంగుమానిగుల్లో ఉంటాడు. మా తమ్ముని వద్దకు వెళ్ళి ఆ సురనుగా నా కళ్ళు కావాలి. అది త్రాగిన గాని నా యొక్క తలబాధ తీరుతాది. వెళ్ళుము నువ్వు. నీకు శిరోబాధ ఎక్కువ అవుతున్నది. ఆ. అది ఎలా పోవాలంటే కళ్ళు త్రాగితే ఆ. ఆ శిరోబాధ ఇక తగ్గిపోతుంది. ఆ. అది ఎవరి వద్ద ఉంటుంది? మీ తమ్ముని వద్ద ఉంటుందా? అవును. అమ్మా, నీ తమ్ముడు చాలా ఏయ్, మంచివాడు కాదమ్మా. నీవు నా కింద దాసత్యం చేస్తున్నావు. నేను చెప్పినట్టుగా చేయాలి, లేకపోతే నువ్వు వెళ్ళిపో. నా మాట కాదనుకుంటా ఆ రంగుమానిగుల్లో ఉంటాడు మా తమ్ముడు. అక్కడికి వెళ్ళి ఏ ఉపాయము చేతనైనా ఆ పాయం రాకుంటే నువ్వు సుర అనగా కలుతేండి నేను త్రాగి నా యొక్క శిరోబాధ తీరిపోతుంది. వెళ్ళు. సరే అమ్మా, మీ చిత్తమమ్మా. వెళ్ళు. ఎప్పుడైతే దీని ఫలవంతముగా దీన్ని రద్దు పలకడమైతే కర్తవ్యము. నా పేరు సూర్యదూతను, వీళ్ళు వహించారు. ఒరేయ్ సూర్యదూత, నా యొక్క ప్రేమని ఇక భంగము చేసినటువంటి కాంతకుడివి, నీ సూర్య మండలం ఇక కలిసి ఇక తలపైన ఇక పడగలుగుతున్నాను. ఎంతటి కపటవాదివిరా! ఏమిటి ఈ యొక్క పట్టణములోన ద్రౌపది యొక్క కేకారమున్నది ఎవండు కావచ్చు? ఏ రాక్షస, ఏమిటి అధమాధమ? మది యొక్క పేరు విన్నా మన భమండములే గడగడి మరుగుతావి. ఏమిటి అర్ధరాత్రి వేళ పుట్టెడు వంటలు కూడా వండాను, శోకపోకములు చేశాను, పరిశుద్ధమైన భోజనాలు చేసి ఈ యొక్క మధ్యదేశంలోన ఆ పుట్టెడు అన్నంను కూడా నేను ఒక్కడినే భక్షించి ఘోరముగా నిద్రించదు గాక. రాత్రివేళ వంటశాల మందిరం లోపల భీముడు వంటల వర్ణాంకుడు వేషమున ఉన్నాడు. అతను చెప్తాను మా వర్తమానం కాబట్టి భీముని బతికిపోతాను. నిదురావట్టెలా నీకు భీమా, పాండవ భీమా. పాండవ
గాఢముగా నిద్రించి ఈ యొక్క భవనంలో నేను పడుకున్నానే. అర్ధరాత్రి వేళ వచ్చావు. ఎవరు వచ్చారు నీవు? ప్రాణేశ్వర, నేనే ద్రౌపదిని. ఏమిటి ద్రౌపది? ఎందుకు వచ్చావు? వచ్చిన కారణం ఏమిటో నాతో దోచకుండా తెలుపు. కన్య సంగతి ఎటువంటిదక విన్నవించున్నా వీరుల నిర్యద. ఓ విన్నవించున్నా వీరుల నిర్యద కన్య సంగతి ఎటువంటిదక. ఓ చిన్న మోములు భిన్నమాయను, చిన్న మోములు భిన్నమాయను కన్య సంగతి ఎటువంటిదక. ద్రౌపది, ఈ అర్ధరాత్రి నీ యొక్క ముఖార బింబము చిన్నపోయి చిన్న కాంతిరీతిగా ఉన్నావే. వచ్చిన సంగతి ఈ రాత్రి వేళ ఎందుకు వచ్చావు రహస్యంగా? నీ ఉండే జాగలోపల రహస్యంగా ఎందుకు వచ్చావు నన్ను అడుగుతున్నారా? పన్నుగా నా సుత్తులు నీకే ఉన్నావా ఎప్పుడు? పన్నుగా నా సుత్తులు నీకే కీచకుడు, ఒక కీలుకు వేసిన వాళ్ళ బలము గల కీచకుడు నా వెంట తగిలి రారమ్మని ఇక నా రెట్టబట్టి లాగుతున్నాడు. నీ సంగతికి వచ్చిన ఓ యొక్క కీచకుడు వచ్చాడా? సరే, ఇప్పుడు అవసరమయ్యేది సమయం దొరికాది. ఇప్పుడు వాడిని వధించడమే భావకర్తవ్యం. దేవి, నీలాంటి వేషం నేను ధరించదను. ఆడవేషము ధరించి ఆ యొక్క కీచకుని ఓ రంగుమాని గుళ్ళో వాడిని వధింపచేస్తానే చెల్లిమని. చంపుతారా? తప్పనిసరిగా చంపుతాను. సరే, వెళ్ళు. చిత్తము. నీలాంటి వేషము నేను ధరించాను, ఆడవేషము ధరించాను. ఆ యొక్క రంగమాని గుళ్ళో కీచకుడు ఉన్నాడని పలికావే. ఓని నా యొక్క పుట్టెడ మిరియము నూరింది, గట్టిది ఒకటి రోకలి బండ ఉన్నది. ఆ రోకలి బండతో వాడిని వధింపచేతాను ఒక్కటే దెబ్బ. నా కలయా లేక భ్రమయ? ఆ సైరేంద్రిక తలంచిన మాత్రానికి వచ్చేయి ఉన్నదా? అన్నయ్యా సైరేంద్రి, నీ మీద ప్రేమ చేత, నీ మీద అనురాగం చేత, నీ మీద మమకారం చేత వచ్చాను. నేనే సైరేంద్రిని. నా అస్తములో ఇక నీ అస్తము కలుపము. సైరేంద్రి, ఏమిటి? ఒక్కసారి నీ చెక్కిలి ఒక్కసారి ఇక నొక్కనివ్వము. సరే, అందుకోండి స్వామి. ఏమి విచిత్రము! మధురాంగి నిన్ను ఆశతో ముద్దిడ శేషములున్నవి భామ, నీకు మీసమెక్కడిదేలేమా? మధురాంగి నిన్ను ఆశతో ముద్దిడ శేషములున్నవి భామ, నీకు మీసమెక్కడిదేలేమా? సైరేంద్రి, ముద్దు మురుపముతో ఇక నిన్ను ముద్దులాడుకుందామన్నా నీ యొక్క ముఖము వైపు కేశములనగా మీసములు కనపడుచున్నావు. నాకు మీసమునే పలికావా? అసుమనాథునిగా చెడ్డల నీకు తోచకుండెను వీరా, నాకు మీసములేది కాచో. మీసములేదని పలికిచున్నావా? చెడల నీకు తోచకుండెనో వీరా, నాకు విషములేది కాచోరా. సైరేంద్రి, కీచే కాదమ్మా, నీవు నిండు మోహంలో ఉన్నావు గనుక నీకు ఎటు తోచడం లేదు గనుక నాకు మీసంలో లేవు. నీవు చూసిన తనవేనా? మోహంలో ఇక ఉన్నావు, నీకు ఏమి అగపడడం లేదు, మీసము లేవు స్వామి. ఏమి తోచడం లేదన్నవా? అవును. ఒకసారి కౌగిట చెప్పు.
తెచ్చిన కనకు తరం వధు భామ నీదు పెనుకాయ వేలేమా. చూడు, నిన్ను ఆలింగనము చేర్చుకున్న ఒక రౌతును షట్రౌతును ఇక ఎలా అలుముకుంటామో అట్టి చందముగా ఒక ఆ విధానముగా ఉన్నావు నీవు. ఏ కీచకదమ్మా మెండు మోహ వయసుండవగుటచే అండ చేరవైరా లేకుండా దోచెనో చోరా. మెండు మోహ వయసుండవగుటచే అండ చేరవైరా లేకుండా దోచెనో చోరా. చూడు, నీవు ఇప్పుడు మెండు మొహములో ఉన్నావు, నీకు ఏమీ తెలియటం లేదు. నీవు నాది చూసిన తనవే కదా, ఆనాడు నా వెంటపడ్డావే, అందుకు నీ మీద ప్రేమ చేత వచ్చానయ్యా, నన్ను ప్రేమించండి. వచ్చిన నాటి నుండి నేను పరీక్షించి చూసిన దాని యొక్క ముఖము వైపు వస్త్రము ఇక వేసి ఉన్నది. ఇది కారణమేమి? ఏ అమ్మాయి, ఏమిటి? ఒకసారి నీ యొక్క ముఖం వైపు ఇక వస్త్రం ఇక విప్పు చూడు. స్త్రీ రూపమునుగాదిది, స్త్రీ రూపమునుగాదిది, నారయ పురుషుండు ఎవడో నన్ను వదిలించను చేరడు భూతము ఖచరుడు సైరల్యుగాది యుద్ధ సంగరమునను. నత్రశాలలో రంగుమరుగుళ్ళు కీచకుని ఎవరు చెప్పాడంటే వాడు కాదు వీడు, వాడు కాదు వీడు, ఎవరు చదివినా వాడిపైన నిందపడవని. మా యునికి మాత్రం బయటపడకూడదు, పాండవులని పేరు కూడా బయటికి రాకూడదు. వాడిని వధింపజేశాను, వాని యొక్క రక్తముని యొక్క కుళ్ళకు అందింపజేస్తున్నాను. సంతోషం. మహాశైలారా, కీచక వధ నాటకము, చింది యక్షగానము గజవెల్లి యేసో బృందం గారిచే ఈ యొక్క జరిగినది. కానీ కీచక వధ ఇంతటితో సమాప్తము. కానీ ఈ కథ యందు తప్పులు ఉన్నా ఒప్పులు ఉన్నా క్షమించగలరని మా యొక్క ప్రార్థన.